అడుగుపెట్టిన ప్రతి చోట విద్యా విప్లవాన్ని సృష్టిస్తూ వెళ్ళిన ప్రతి బాటలోనూ ప్రగతి వెలుగులు నింపిన ఒక సాధారణమైన వ్యక్తి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెతను సాకారం చేసి ఉద్యమేనాహి సిద్ధ్యంతి కార్యాణి అంటూ ఉద్యమాలను దిగ్విజయంగా నడిపిన ఉపాధ్యాయ ఉద్యమ నౌక, పాఠశాలల అభివృద్ధి ప్రదాత, మన అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విద్యా శిఖరం మన డివి సార్. సార్ ఎక్కడ పనిచేసినా అక్కడో సరికొత్త చరిత్ర మొదలవ్వాల్సిందే. ఆయన కేవలం విద్యార్థులకు పాఠాలు చెప్పే గురువు కాదు, ఉపాధ్యాయ లోకానికే దిక్సూచిగా నిలిచి గురువులకే గురువుగా తోటి ఉపాధ్యాయులందరినీ మరియు విద్యార్థులను అద్భుతమైన వక్తలుగా, సమాజాన్ని నడిపించే ఉత్తమ నాయకులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పెట్టుకున్న మహోన్నత వ్యక్తి. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే డివి సార్, మా సూపర్ హీరో మీరే సార్. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే డివి సార్, మా సూపర్ హీరో మీరే సార్. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెతను సాకారం చేసి ఉద్యమేనాహి సిద్ధ్యంతి కార్యాణి అంటూ ఉద్యమాలను దిగ్విజయంగా నడిపిన ఉపాధ్యాయ ఉద్యమ నౌక, పాఠశాలల అభివృద్ధి ప్రదాత, మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విద్యా శిఖరం మన డివి సార్. టేకులపల్లి మండలం బోడు, కొప్పురాయి గ్రామాలలో బాల్య యువదశలలో ఉద్యమాలు నడిపి కొత్తగూడెం డిగ్రీ కళాశాల వేదికగా న్యాయం కోసం ఉద్యమించిన విద్యార్థి నాయకుడిగా తదుపరి 34 సంవత్సరాల అలుపెరగని ప్రయాణం, ఉమ్మడి ఖమ్మం జిల్లా సాక్షిగా సాగిన అక్షర యజ్ఞం. తల్లాడ మండలంలోని బాలపేటలో మొదలైన తొలి అడుగు జూలూరుపాడు మండలంలో మాచినపేట అయినా, సిపిఎస్ జూలూరుపాడు అయినా, కొత్తగూడెం మండలంలోని చిట్టిరామరం తండా అయినా సరే ప్రతి ఊరిలోనూ డివి సార్ ఒక నూతన అధ్యాయానికి తెరతీశారు. బడి బాగుపడడమే కాదు, గ్రామం మేల్కొనాలి, ప్రజల్లో సామాజిక చైతన్యం రగలాలి. ఇదే డివి సార్ ఆశయం, ఇదే ఆయన నడిచిన ఆదర్శ మార్గం. సార్ సేవలు కేవలం తరగతి గదికే పరిమితం కాలేదు. 2000 దశాబ్దంలో జూలూరుపాడు మండలంలో ఆయన ఊదిన వయోజన విద్యా దుందుబి అక్షరాస్యత వైపు నడిపించిన ఆ ఉద్యమం రాష్ట్ర చరిత్రలోనే ఒక సంచలనం. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండలంలోని ఎర్రగుంటలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం, అజరామరం. వయస్సుతో నిమిత్తం లేకుండా అక్షరాల వెలుగులు నింపిన విద్యా విప్లవకారుడు ఆయన. తన సుదీర్ఘ ప్రస్థానంలో విద్యా సేవ నుండి విరమణ పొందుతున్న వేళ దేవవరపు వెంకటేశ్వరరావు సుజాతా మేడం దంపతులకు ఇదిగో ఈ ఎర్రగుంట గ్రామస్తులు, గ్రామ మహిళల ఆధ్వర్యంలో పూలాభిషేకంతో ఊరేగింపు చేసి తదుపరి అంగరంగ వైభవంగా జరుగుతున్న సన్మాన సభే ఆయన సంపాదించుకున్న నిజమైన ఆస్తి. కనిపించే దైవం నీవే మా బడిలో మాస్టారు. మాస్టారు మాస్టారు మా మంచి మాస్టారు, నువ్వు లేక స్టార్ అయినోళ్ళు లేరంట మాస్టారు. బడి గుడిలో వెలసిన దైవం నీవేనంట మాస్టారు. చదువుల తల్లికి సేవ చేయగా జన్మించితివా మాస్టారు. చదువుల తల్లికి సేవ చేయగా జన్మించితివా మాస్టారు. ప్రతి విద్యార్థి ఎదగాలంటూ కలలే కంటవు మాస్టారు. మాస్టారు మాస్టారు మా మంచి మాస్టారు, కనిపించే దైవం నీవే మా బడిలో మాస్టారు.
గ్రామ మహిళలంతా కదిలివచ్చి ఆదర్శ దంపతులిద్దరినీ భక్తి శ్రద్ధలతో సత్కరించుకుంటుంటే ఆ దృశ్యం చూసి ఊరు పొంగిపోతుంది. ఆయన వేసిన అడుగులు, తోటి ఉపాధ్యాయులలో ఆయన నింపిన చైతన్యం ఈ నేలపై శాశ్వతంగా నిలిచిపోతాయి. డివి సార్ గారి ఆదర్శ భావాలకు, విద్యా ప్రస్థానానికి ఇవే మన హృదయపూర్వక నీరాజనాలు.